హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు మీకు వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి. ఆల్రెడీ కటింగ్ అయితే మీకు అప్లోడ్ చేశాను. ఈ వర్క్ బ్లౌజ్కి నెక్ నేను బాగా షార్ట్గా పెట్టాను కదండి, దీనికి జాయింట్ పడుతుందని చెప్పాను కదా. ఇదిగోండి 4 ఇంచెస్ పీస్ అయితే ఈ విధంగా జాయింట్ అయితే పడుతుంది నాకు. దీనికి కటింగ్లో అయితే నేను చూపించానండి సింపుల్ ట్రిక్తో. ఈ జాయింట్ అయితే నేను వేస్తున్నాను. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసిన తర్వాత పైన ఒక కుట్టు కూడా అయితే మనం వేసుకోవాలి. టాప్ స్టిచ్ కూడా వేయాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే జాయింట్ చేసుకోండి. చేసిన తర్వాత పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా మనకి జాయింట్ చేసిన దగ్గర మనకి కనిపించకుండా ఉండాలంటే ఏదో ఒక సింపుల్ వర్క్ అయితే చేసుకోవచ్చండి. నీడిల్తో మనం చిన్న చిన్న బోటీస్ అవి కుట్టుకోవచ్చు. అవి ఏమన్నా కుడితే మనకి ఇది స్టిచ్ చేసినట్టు అయితే కనిపించదండి. లేస్ కూడా వేసుకోవచ్చు. ఈ కస్టమర్ అయితే పర్వాలేదు, జాయింట్ పడినా పర్వాలేదని చెప్పారండి. నాకు కొంచెం జలుబుగా ఉంది, దానివల్ల వాయిస్ క్లారిటీగా రావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, కొంచెం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా అయితే మనకి జాయింట్ అయితే వేసానండి. పైన నేను సింపుల్ వర్క్ అయితే చేస్తాను. నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను కదా, ఆ విధంగా అయితే మనకి అక్కడ వర్క్ అయితే చేసుకోవచ్చండి. మనం చేతితో కూడా గొలుసు కుట్టు అలాంటివి కుట్టుకోవచ్చు. ఇంకా కావాలంటే లేస్ వేసుకోవచ్చండి. జాయింట్ కనిపించకుండా దాన్ని ఏదో రకంగా కవర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇప్పుడు లైనింగ్ అయితే నేను నెక్ పీస్ అయితే కట్ చేయలేదు. మిడిల్లోకి పెట్టి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. లైనింగ్ మెజర్మెంట్ ప్రకారం కట్ చేసుకుంటాం కదా, దాని ప్రకారం అయితే ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత దాన్ని టర్న్ చేసుకుని వర్క్ ఎక్కడ వరకు ఉందో అది చూసుకుని నెక్క చుట్టూ అయితే మనం నార్మల్ ఫుట్తో కుట్టేయచ్చండి. ఇదేమి బీడ్స్ కాదు కదా, అందుకని నేను నార్మల్ ఫుట్ తోటే స్టిచ్ అయితే చేస్తున్నాను. ఈ విధంగా వర్క్ చూసుకుంటూ మనకి నెక్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి మార్కింగ్ ప్రకారం ఇది కటింగ్ అయితే చేసేసుకోవచ్చండి. ఒక పావు ఇంచు ఉంచుకొని ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసేసి దానికి టక్స్ ఇచ్చుకోవాలి. టక్స్ ఇచ్చుకొని టర్న్ చేసేసి పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇలా టక్స్ ఇవ్వడం వల్ల రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇదిగోండి, ఈ విధంగా అయితే టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసిన తర్వాత పైన ఒక నెక్క చుట్టూ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా నెక్క చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి. తిరిగేసిన తర్వాత నెక్క చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ముందుగా నెక్ అయితే కట్ చేయకూడదు. కట్ చేయకుండా మనకి స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేస్తే మనకి మనకి ఎటువంటి క్రాసులు లేకుండా నీట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే నెక్ అయితే వచ్చింది మనకి. ఇది టర్న్ చేసిన తర్వాత తిరిగేసి చుట్టూ కూడా లైనింగ్ మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. లైనింగ్ మొత్తం జాయిన్ చేసేసి ఎక్కడైనా బీడ్స్ మనకి అడ్డొస్తున్నాయి అనుకుంటే నీడిల్కి అవి రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే మొత్తం ప్లేస్ చేసుకుంటూ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ స్టిచ్ అయితే లైనింగ్ మొత్తం జాయిన్ చేసేయాలి. లైనింగ్ మొత్తం ఈ విధంగా జాయిన్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో దాన్ని అయితే కట్ చేసేసుకోవచ్చండి. బాగా స్మాల్ నెక్ అయితే ఈ కస్టమర్ యూజ్ చేస్తారు. అందుకని చెప్పేసి నేను కటింగ్లో మీకు చాలా టిప్స్ అండ్ ట్రిక్స్తో అయితే నేను చెప్పాను. షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్లో కూడా. లాంగ్ వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది, సారీ ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కుట్టుకోవచ్చు. చిన్న తెలిస్తే మనకి ఇంటి వర్క్ బ్లౌజ్ అయినా సరే కటింగ్ అయితే చేసేయచ్చండి. ఎక్స్ట్రా పీస్ అయితే నేను కట్ చేసేస్తున్నాను. లైనింగ్ మొత్తం ఈ విధంగా జాయిన్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా మనం నీట్గా కట్ చేసేసుకోవాలండి. కట్ చేసేసుకున్న తర్వాత దీనికి నడానికి అయితే ఒక స్ట్రైట్ పీస్ అయితే వేసుకోవచ్చు.
ఈ విధంగా అయితే మనకి బ్యాక్ పార్ట్ వచ్చింది కదండి. ఫ్రంట్ పార్ట్ నెక్ నేను తిరిగేసాను. వీడియో ఆన్ చేయడం మర్చిపోయానండి. ఇంకొక పార్ట్ కుట్టినప్పుడు అయితే చూపిస్తాను. నెక్ సైడ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసి దాన్ని కట్ చేసి టర్న్ చేసిన తర్వాత చుట్టూ లైనింగ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం లైనింగ్ మొత్తం మన ఫింగర్స్తో ఇలా మూవ్ చేసుకుంటూ కుట్టాలండి. అక్కడ ఎటువంటి క్రాస్లు రాకుండా మన ఫింగర్స్ని మూవ్ చేస్తూ కుడితే మనకి కరెక్ట్గా నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కూడా మనం కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్ వచ్చింది కదండి. నెక్ వచ్చిన చోట నేను చూపించడం అయితే మర్చిపోయాను. షార్ట్ వీడియోలో అయితే ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇంకొక పార్ట్ కూడా నేను స్టిచ్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి ఒకసారి మళ్ళీ మనం డాట్ల కోసం 2.5 2.35 పెట్టుకుని పైకి 2.5 ఇంచ్ అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా అయితే డాట్స్ వేసుకోవాలి. పైకి కూడా 2.5 ఇంచ్ వచ్చేలా చూసుకోవాలి. ఉక్సులు పట్టి దగ్గర కూడా 2.5 ఉండేలాగా మనం ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలండి. కింద మెయిన్ డాట్ దగ్గర నుంచి అంగుళంన్నరకి గ్యాప్ ఇచ్చి ఇలా ఇంకొక డాట్ అయితే ఆర్మ్ రౌండ్ దగ్గరికి వేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఈక్వల్గా ఉందా లేదా అనేది చూసుకుని ఈ విధంగా అయితే డాట్స్ వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఉక్సులు పట్టి దగ్గర కూడా నేను మార్కింగ్ పెట్టాను కదా 2.5 ఇంచెస్కి. ఆ 2.5 ఇంచెస్కి ఒక డాట్ అయితే వేసుకోవాలి. తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర కరెక్ట్గా మెయిన్ డాట్ని పట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. అక్కడ నుంచి 1.5 ఇంచ్కి గ్యాప్ ఉంచేసి అక్కడ వరకు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి 1.5 ఇంచ్కి అయితే నేను ఉంచాను. కరెక్ట్గా షేప్స్ అనేవి ఈ విధంగా వస్తాయి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే మీరు చూసారు కదా. ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా నేను చూపిస్తాను. ఇదిగోండి నెక్ ఎలా కుట్టాలనేది ఈ పార్ట్కి అయితే చూడండి ఫ్రెండ్స్. నేను మెయిన్ క్లాత్కి అయితే నెక్ కట్ చేయలేదు, లైనింగ్కి మాత్రమే కట్ చేశాను. కాబట్టి ఇదిగోండి నెక్ ఒకటి స్టిచ్ చేసిన తర్వాత ఇది ఈ విధంగా అయితే టర్న్ చేసేసుకోవాలి. తర్వాత పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. లైనింగ్ తిప్పేసిన తర్వాత ఒక స్టిచ్ వేసుకుని తర్వాత తిరిగేసి మొత్తం జాయింట్ చేసేయాలి. ఈ పీస్ అంతా కూడా జాయిన్ చేసేయాలండి. ఈ విధంగా మొత్తం ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఏదైతే ఉందో అదైతే మనం కట్ చేసేసుకోవచ్చు. కొంచెం ఇది పెద్ద సైజు బ్లౌజేనండి. షేప్ దింపు వచ్చేసి 14 ఇంచెస్ అయితే ఉంది. ఈ విధంగా మొత్తం లైనింగ్ మొత్తం జాయిన్ చేసేసుకోవాలి. నెక్ తిరిగేసేసుకోవచ్చండి వర్క్ బ్లౌజులకి అయితే. మనం పైపింగ్ చేయడం అలాంటివి అయితే తిరగేయకుండా కుట్టాలి. ఎక్స్ట్రా పీస్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోండి. ఇప్పుడు డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ దగ్గర ఒక్కొక్క టక్ ఇచ్చుకుని మెయిన్ డాట్ సైడ్ డాట్లు అవి వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి సైడ్ డాట్ ఉక్సుల దగ్గర వచ్చే డాట్ అయితే 2.5 ఇంచ్కి అయితే వేసుకోవాలి. మెయిన్ డాట్ కూడా 2.5 ఇంచ్కి వేయాలండి. ఈ విధంగా 2 డాట్స్ వేసిన తర్వాత ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఒక డాట్ వేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర ఈక్వల్గా ఉందా లేదా అనేది చూసుకుని మెయిన్ డాట్ దగ్గర నుంచి 1.5 ఇంచ్కి కానీ 2 ఇంచెస్కి కానీ లీవ్ చేసుకుని అక్కడ వరకు డాట్ అయితే వేయాలండి. ఈ డాట్స్ అయితే ఈ విధంగా వచ్చినాయి. పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే మీకు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, లైనింగ్ మిడిల్లోకి వచ్చిందా లేదా అనేది పెట్టుకుని ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. పిన్ పెట్టిన తర్వాత కింద ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. మనకి లైనింగు మిడిల్ పార్టే వర్క్కి మిడిల్ పార్ట్ ఎక్కడ ఉందో చూసుకుని అక్కడ పిన్ అయితే పెట్టుకుని ఈ విధంగా కింద ఒక స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అయితే రిమూవ్ చేసేసుకుని కట్స్ అయితే పెట్టుకోవాలి. కట్స్ పెట్టిన తర్వాత దాన్ని టర్న్ చేసేసుకుని పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇదిగో ఈ విధంగా ఒక స్టిచ్ వేసిన తర్వాత దాన్ని తిప్పితే మనకి నీట్గా ఉంటుంది. పైన ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి వర్క్ దగ్గర. ఇలా వేయడం వల్ల మనకి ఆ డిజైన్ అనేది నీట్గా కనిపిస్తుంది.
మొత్తం లైనింగ్ మొత్తం ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్ యొక్క మెయిన్ డిజైన్ ఎక్కడుందో మిడిల్కి వచ్చేలా చూసుకోవాలండి. ఇది కూడా రిమైనింగ్ పీస్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం కట్ చేసేసుకోవాలి. నీట్గా ఎప్పటికప్పుడు దారాలు, పోగులు ఇలాంటివన్నీ కూడా కట్ చేసేసుకోవాలండి. ఇదిగోండి వర్క్ హ్యాండ్ అయితే ఈ విధంగా వచ్చింది. రెండో సైడ్ కూడా ఒక టక్ అయితే ఇచ్చుకొని మిడిల్లో మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఆ మార్కింగ్ ప్రకారం మనం ఒక పిన్ పెట్టేసుకుని, కదలకుండా పిన్ పెట్టేసుకుని మనం చివరి నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలండి. మిడిల్లోకి వర్క్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ మొత్తం జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకుని కట్స్ ఇచ్చుకొని దీన్ని కూడా టర్న్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా కట్స్ ఇవ్వడం వల్ల మనకి అక్కడక్కడ క్రాసులు రాకుండా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి టర్న్ చేసిన తర్వాత వచ్చింది. ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుంటే పైన మనకి వర్క్ అనేది నీట్గా కనిపిస్తుందండి. ఈ ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్యాక్ పార్ట్కి అవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అన్నీ కూడా నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. నాకు ఇవాళ వాయిస్ క్లారిటీగా లేదండి, అందుకని నేను ఇవన్నీ చెప్పలేకపోతున్నాను. సారీ ఫ్రెండ్స్. ఈ విధంగా హ్యాండ్ మొత్తం జాయిన్ చేసిన తర్వాత కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అంతా కూడా తీసేసేయాలి. మిడిల్లో ఒక టక్ ఇచ్చుకోవాలండి. అదే మనకి షోల్డర్ దగ్గర వస్తుంది. స్టిచ్ చేసేటప్పుడు అది షోల్డర్ దగ్గరికి రావాలి. ఈ విధంగా హ్యాండ్స్ రెండు కూడా కంప్లీట్ అయినాయి. చూడండి ఫ్రెండ్స్, మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకుని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే దాన్ని కట్ చేసుకోవాలి. ఆపోజిట్ సైడ్లో వేసుకుని మనకి ఒక లోత్ అనేది తీసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుంటాం కదా, ఇది 1/2 ఇంచ్ ఉండేలాగా లోతు అయితే తీసుకోవాలి. కరువు తీసిన చోట మనకి ఆనుమాలు తెలియడం కోసం ఒక టక్ అయితే ఇచ్చుకోవాలండి. ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఎక్కడైతే లోతు తీస్తామో అక్కడ మళ్ళీ ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఆపోజిట్ సైడ్లో వేసుకోవడం వల్ల మనకి ఎటువంటి కన్ఫ్యూజ్ లేకుండా మనకి హ్యాండ్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తుందండి. లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత నేను షేప్ బెల్ట్లో స్టిచ్ చేయడం అయితే మిస్ అయినట్టుంది క్లిప్. సారీ ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో జాయిన్ చేయడం అయితే చూపిస్తున్నాను. షోల్డర్కి రెండు పార్ట్లు కూడా జాయిన్ చేసేసి హ్యాండ్స్ అయితే జాయిన్ చేయాలి. ఇది తిరిగేసేయడమే కాబట్టి మనకి పెద్దగా కష్టం అనిపించదు. ఎందుకంటే ఫ్రంట్ బ్యాక్ కూడా తిరిగేస్తాం కాబట్టి దీనికి ఓవర్లాక్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇందాక మనం రెడీ చేసుకునే హ్యాండ్స్ అయితే దీనికి స్టిచ్ చేసేద్దాం. హ్యాండ్ని స్టిచ్ చేసేటప్పుడు మిడిల్ డిజైన్ ఉంటుంది కదండి, మనం టక్కించుకునేది అది కరెక్ట్గా షోల్డర్ మీద కుట్టు దగ్గర వచ్చేలా చూసుకుని ఎక్కడైతే లోతు తీసుకున్నా అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా చూసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలి. దీన్ని ఒకసారి తిరిగేసి మళ్ళీ పైనుంచి ఇంకొక వైపుకి స్టిచ్ అయితే చేయాలండి. హ్యాండ్ అయితే ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచే జాయిన్ చేసుకోవాలి. మనం చివరి నుంచి అయితే జాయిన్ చేయకూడదు. జాయిన్ చేసిన తర్వాత ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా 2 కుట్లు వేసుకున్న తర్వాత దీనికి ఓవర్లాక్ చేయాలి. అప్పుడే నీట్గా ఉంటుందండి. దారపు పోగులు అవి కూడా వేలాడకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఎక్స్ట్రా ఏదన్నా పీస్ ఉంటే దాన్ని కట్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చింది. ఇంకొక హ్యాండ్ కూడా దీనికి స్టిచ్ చేసేద్దాం. షోల్డర్ జాయింట్ షోల్డర్ జాయింట్ ఒకసారి చూసుకుంటూ అయితే దీన్ని స్టిచ్ చేసుకోవాలి. రెండు వైపులకి కూడా మనం ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా పైన ఇంకొక స్టిచ్ వేసేసుకుని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే అది కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చింది.
ఆది బ్లౌజ్ ప్రకారం డాట్స్ అనేవి కరెక్ట్గా లూజులు అవి కూడా ఆది బ్లౌజ్ ప్రకారం అయితే వేసుకోవాలి. ముందుగా ఒక స్టిచ్ అయితే నేను కొలత లేకుండా 2 ఇంచెస్కి వేసేస్తానండి. ఎందుకంటే 2 ఇంచెస్కి వచ్చి అలాగా మనం ఉంచుకున్నాం కదా, అందుకని చెప్పేసి 2 ఇంచెస్కి జాయింపుని ఇలా ఈ విధంగా కింద నుంచి వేసుకుంటూ హ్యాండ్ లూజ్ వరకు వేసేసుకుని తర్వాత ఆది బ్లౌజ్ చెక్ చేసుకుంటే సరిపోతుంది లూజులు అనేవి. తర్వాత ఇంకొక 2-3 స్టిచ్చెస్ అయితే వేసుకుని ఓవర్లాక్ అయితే చేసుకోవాలి. రెండో వైపును కూడా మిడిల్లోకి వచ్చేలా చూసుకుని మనం కింద నుంచి అయితే ఒక అయితే వేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్నది బ్యాక్ సైడ్ డాట్స్ కూడా వేసుకోవచ్చు. వర్క్ బ్లౌజ్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ వెళ్ళేలాగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్స్ వల్ల మాకు కొంచెం రీచ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇదిగోండి కంప్లీట్ అయిన తర్వాత బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ కూడా వేసేసుకోవచ్చు. ఎక్స్ట్రా మన ఆది బ్లౌజ్ కంటే ఎంత ఉందో అనేది చూసుకుని ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి. స్టిచ్ కనిపించకుండా మనం దాన్ని కవర్ చేసుకోవడానికి మనకి గొలుసు కుట్టు కానీ లేస్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే నాకు ఎంబ్రాయిడరీ మిషన్ ఉందండి, దాని మీద ఒక చిన్న సింపుల్ స్టిచ్ అయితే వేసాను నేను. ఈ విధంగా అయితే వచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.